Hello viewers, welcome to Ali Immaculate English. In my previous video with regard to complex sentences, I explained in detail with some examples. Before that, I said that we need to learn a phrase and a clause, what a phrase is, what a clause is, so as to have a complete idea about complex sentence. So, I explained complex sentences in my previous video. Now, in this video, I would like to explain a compound sentence. In my previous video, I said a complex sentence is that in which there is a main clause and one subordinate clause. There may be one or more than one subordinate clauses in complex sentence, but there will be only one main clause. But in compound sentence it is not so. నేను గత వీడియోలో మీకు కాంప్లెక్స్ సెంటెన్స్ గురించి చెప్పేటప్పుడు ఫ్రేజ్ క్లాజ్ వివరణ ఇచ్చాను. ఫ్రేజ్ అంటే ఒక గ్రూప్ ఆఫ్ వర్డ్స్ అని, ఏ గ్రూప్ ఆఫ్ వర్డ్స్ విచ్ గివ్స్ సమ్ మీనింగ్ బట్ నాట్ కంప్లీట్ మీనింగ్ అని. అలాగే ఒక ఫ్రేజ్లో వెర్బ్ ఉండదు అని చెప్పాను. అదే క్లాజ్ విషయానికి వస్తే ఏ క్లాజ్ ఈజ్ ఎ గ్రూప్ ఆఫ్ వర్డ్స్ విచ్ హ్యాస్ ఎ సబ్జెక్ట్ అండ్ ప్రిడికేట్. ఏ క్లాజ్ ఈజ్ నథింగ్ బట్ ఏ పార్ట్ ఆఫ్ ఎ సెంటెన్స్ ఇన్ ఏ బిగ్గర్ సెంటెన్స్. ఒక పెద్ద వాక్యంలో ఒక చిన్న వాక్యం, అందులోనూ క్లాజ్లోనూ కూడా ఒక కర్త క్రియ ఉంటాయని తెలియజేసి, తర్వాత మీకు సబార్డినేట్ కంజంక్షన్ గురించి, కాంప్లెక్స్ సెంటెన్స్ అంటే ఒక మెయిన్ క్లాజ్ గురించి చెప్పుకోవచ్చాం. వాట్ ఈజ్ ఎ మెయిన్ క్లాజ్? A main clause is that in which there is a subject and a predicate, and the sentence gives of its meaning of its own. The sentence gives meaning of its own. It is an independent sentence. That is why we call it main clause or independent clause or principal clause అని కూడా అంటారని చెప్పాను మీకు. ప్రిన్సిపల్ క్లాజ్ అని, ఇండిపెండెంట్ క్లాజ్ అని, మెయిన్ క్లాజ్ అని కూడా అంటాం. కాబట్టి ఒక కాంప్లెక్స్ సెంటెన్స్లో ఒక మెయిన్ క్లాజ్, ఒక డిపెండెంట్ క్లాజ్ ఆర్ ఏ సబార్డినేట్ క్లాజ్, వన్ ఆర్ మోర్ దాన్ వన్ సబార్డినేట్ క్లాజ్ ఉంటాయి. అయితే ఈ వీడియోలో కాంపౌండ్ సెంటెన్స్ గురించి తెలుసుకుందాం. వాట్ ఈజ్ ఏ కాంపౌండ్ సెంటెన్స్? కాంపౌండ్ సెంటెన్స్ ఈజ్ దట్ ఇన్ విచ్ there are two or more than two main clauses. There may not be subordinate conjunctions. We don't find subordinate conjunction in it. There may be coordinated conjunctions. That main clauses will be combined with coordinated conjunctions. కాంపౌండ్ సెంటెన్స్ అంటే ఒక కాంపౌండ్ సెంటెన్స్లో రెండు కానీ అంతకన్నా ఎక్కువ మెయిన్ క్లాజెస్ ఉంటాయి. వాట్ ఈజ్ ది మెయిన్ క్లాజ్? మెయిన్ క్లాజ్ ఈజ్ దట్ ఇన్ విచ్ దేర్ ఈజ్ ఏ సబ్జెక్ట్ అండ్ ప్రిడికేట్ and the sentence gives meaning of its own. It does not depend on another part of the sentence. ఆ వాక్యంలో వేరే భాగం, ఆ వాక్యంలోని వేరే భాగం మీద అది ఆధారపడకుండా స్వయంగా పూర్తి అర్థాన్ని ఇస్తుంది కాబట్టి దాన్ని మెయిన్ క్లాజ్ అంటారు. దాన్ని ఏమంటారండి? మెయిన్ క్లాజ్. సరే, ఇక్కడ రెండు లేదా అంతకన్నా ఎక్కువ మెయిన్ క్లాజెస్ కలిసి ఏర్పడేటువంటి సెంటెన్స్ని మనం కాంపౌండ్ సెంటెన్స్ అంటాం. అంటే దీన్ని బట్టి తెలుస్తుంది, ఇందులో రెండు సబ్జెక్ట్స్, రెండు ఫైనైట్ వెర్బ్స్ ఉంటాయి. రెండు సెంటెన్సెస్, రెండు సబ్జెక్ట్స్ ఉంటాయి. రెండు సబ్జెక్ట్స్, రెండు ఫైనైట్ వెర్బ్స్ ఉంటాయి. ఒక్కోసారి సబ్జెక్టులు మనంలో రాయబడవు. దే ఆర్ ఓన్లీ ఇంప్లాయిడ్. అర్థాన్ని మనం తెలుసుకోవాలి వాక్యం బట్టి, అందులో సబ్జెక్టు కనపడపోవచ్చు. ఈ మెయిన్ క్లాజులు కోఆర్డినేటింగ్ కంజంక్షన్ చేత కలుపడతాయి. దీస్ మెయిన్ క్లాజెస్ ఆర్ కంబైన్డ్ విత్ కోఆర్డినేటింగ్ కంజంక్షన్స్. సో వాట్ ఈస్ ఏ కాంపౌండ్ సెంటెన్స్? ఐ వన్స్ అగైన్ టెల్, ఏ కాంపౌండ్ సెంటెన్స్ ఈజ్ దట్ ఇన్ విచ్ దేర్ ఆర్ టూ ఆర్ మోర్ దెన్ టూ మెయిన్ clauses and also these main clauses are combined with coordinating conjunctions but not subordinating conjunctions. In complex sentence we come across subordinating conjunctions. కాంప్లెక్స్ సెంటెన్స్లో సబార్డినేటింగ్ కంజంక్షన్స్ ఉంటాయని చెప్పుకున్నాం. ఇందులో కోఆర్డినేటింగ్ కంజంక్షన్ ఉంటాయి.
ఈ కోఆర్డినేటింగ్ కంజంక్షన్ ఏంటో ఇక్కడ ఇచ్చాను మీకు, విపులంగా చెప్తాను. అయితే ఇందులో కొన్నిసార్లు సబ్జెక్ట్ కనపడదు, ఇట్ ఈజ్ ఇంప్లాయిడ్ వన్. ఎలాగో చూద్దాం, వాక్యాలు పెట్టి చూడండి. మీకు ఈజీగా గుర్తుపెట్టుకోవడానికి ఫ్యాన్ బాయ్స్ అనే పదం గుర్తుపెట్టుకోండి. ఫ్యాన్ బాయ్స్లో ఎఫ్ ఈజ్ మెంట్ ఫర్, ఏ ఈజ్ మెంట్ ఫర్ అండ్, ఎన్ ఈజ్ మెంట్ ఫర్ నాట్, బి ఈజ్ మెంట్ ఫర్ బట్, ఓ ఆర్, వై ఎట్, ఎస్ సో. ఇన్ addition to these, hence, at once, and then, however, or else, therefore, nevertheless, otherwise, not only but also, ఈ పదాలతోటి మీకు వాక్యాల్లో మెయిన్ క్లాసెస్ కంబైన్ అవుతుంటాయి. ఈ విధంగా వాక్యాల్లో ఈ కోఆర్డినేటింగ్, వీటిని ఏమంటారంటే కోఆర్డినేటింగ్ కంజంక్షన్ అంటారు. ఈ కోఆర్డినేటింగ్ కంజంక్షన్ చేత కలపడేటువంటి వాటిని మనం కాంపౌండ్ సెంటెన్స్ అంటాం. ఉదాహరణ చూడండి వాక్యాల్లో, విజయ్ గాట్ ఏ గోల్డ్ మెడల్ ఫర్ హీ వర్క్డ్ హార్డ్ ఫర్ ది ఎగ్జామ్. విజయ్ గాట్ ఏ గోల్డ్ మెడల్, ఇట్ గివ్స్ ఏ కంప్లీట్ మీనింగ్ ఆఫ్ ఇట్స్ ఓన్. ఇట్ ఈజ్ ఏ మెయిన్ క్లాస్. ఒక సెంటెన్స్ ఉంది ఇక్కడ, ఇది పూర్తిగా అర్థాన్ని ఇస్తుంది. ఇందులో ఒక సబ్జెక్ట్ ఉంది, ఒక వెర్బ్ ఉంది. విజయ్ సబ్జెక్టు, గాట్ అనేది ఒక వెర్బ్. ఆ విధంగానే హీ వర్క్డ్ హార్డ్ ఫర్ ది ఎగ్జామ్, అతను పరీక్షకి చాలా కష్టపడ్డాడు. ఇందులో కూడాను ఒక సబ్జెక్టు, ఒక వెర్బ్ ఉన్నాయి. ఈ విధంగా ఒక సబ్జెక్టు, ఒక వెర్బ్ ఉండి పూర్తి అర్థాన్ని ఇచ్చేటువంటి వాక్యాన్ని మెయిన్ క్లాజ్ అంటారు. ఇటువంటి ఎన్ని మెయిన్ క్లాజ్ ఉన్నాయి? 2 మెయిన్ క్లాజ్ ఉన్నాయి. ఈ 2 మెయిన్ క్లాజెస్ ఫర్ అనేటువంటి ఒక కోఆర్డినేటింగ్ కంజంక్షన్ చేత కలపబడింది కాబట్టి ఇట్ ఈస్ కాల్డ్ ఏ కాంపౌండ్ సెంటెన్స్. ఇన్ ద సేమ్ వే, గో అండ్ గెట్ మీ సమ్ మిల్క్ అన్నారు. ఇక్కడ గో అనేటువంటిది ఓన్లీ వన్ వర్డ్, ఇట్ ఈస్ ఓన్లీ వన్ వర్డ్. కానీ హియర్ గో అండ్ గెట్ మీ సమ్ మిల్క్, గో హియర్ సబ్జెక్ట్ ఈజ్ ఇంప్లాయిడ్. సబ్జెక్ట్ మీకు అక్కడ కనపడటం లేదు, అక్కడ ఇట్ షుడ్ బి ఇంప్లాయిడ్. యూ గో అని అర్థం. గో అంటే యూ గో, ఒక వాక్యం. యూ గో అండ్ గెట్ మీ సమ్ మిల్క్, గెట్ మీ సమ్ మిల్క్ అందరు వాక్యం. ఈ విధంగా 2 మెయిన్ క్లాజెస్ ఉన్నాయి. గెట్ మీ సమ్ మిల్క్ అనేటువంటి ఒక క్లాజు, యూ గో అనేటువంటిది ఒకటి. హియర్ గో అనే దీన్ని ఏమంటాం? ఇంపరేటివ్ సెంటెన్సెస్. ఇంపరేటివ్ సెంటెన్సెస్లో సబ్జెక్ట్ ఇక్కడ ఇంప్లాయిడ్ అన్నమాట. సో అండ్ అనేటువంటి ఒక కోఆర్డినేట్ కంజంక్షన్ చేత ఈ 2 కలపబడ్డాయి కాబట్టి ఇది కాంపౌండ్ సెంటెన్స్. నెక్స్ట్, షీ వెంట్ టు కాలేజ్. ఇందులో షీ సబ్జెక్ట్ ఉంది, వెంట అనే వెర్బ్ ఉంది, ఒక ప్రిడికేట్. ఇది షీ తర్వాత సబ్జెక్ట్ తర్వాత ప్రిడికేట్ ఉంది. షీ వెంట్ టు కాలేజ్ ఒక వాక్యం, మెయిన్ క్లాస్. గాట్ ది టీసీ, హూ గాట్ ద టీసీ? షీ గాట్ ద టీసీ అని అర్థం. గాట్ ద టీసీ, షీ గాట్ ద టీసీ. ఇక్కడ షీ వెంట్ టు కాలేజ్, షీ గాట్ ద టీసీ. ఈ 2 కంబైన్ చేయడానికి మనం చేసాం అండ్ అనేటువంటి కోఆర్డినేటింగ్ కంజంక్షన్ పెట్టాం ఇక్కడ. షీ వెంట్ టు కాలేజ్ అండ్ గాట్ ద టీసీ, దట్ ఈజ్ కాంపౌండ్ సెంటెన్స్. ఇన్ ద సేమ్ వే, మై కొలీగ్స్ డిడ్ నాట్ అటెండ్ ద మీటింగ్ నార్ ఐ. మై కొలీగ్స్ డిడ్ నాట్ అటెండ్ ద మీటింగ్, వన్ సెంటెన్స్. హియర్ నార్ ఐలో మై కొలీగ్స్ డిడ్ నాట్ అటెండ్ ద మీటింగ్ నార్ ఐ. నార్ ఐ మీన్స్ ఐ ఆల్సో డిడ్ నాట్ అటెండ్ అని అర్థం అంట. నార్ ఐ మీన్స్ ఐ ఆల్సో డిడ్ నాట్ అటెండ్ అని అర్థం. ఇందులో నాన్ అనేటువంటి కోఆర్డినేట్ కంజంక్షన్ చేత కలిపేటప్పుడు మై కొలీగ్స్ డిడ్ నాట్ అటెండ్ ద మీటింగ్ నార్ ఐ, ఒక ఐ ఉంటే కూడా అది కాంపౌండ్ సెంటెన్స్లో వచ్చేస్తుంది. నెక్స్ట్, ద టీచర్ టాట్ వెరీ వెల్. ద టీచర్ టాట్ వెరీ వెల్, ఇక సబ్జెక్టు వెర్బ్ ఉంది. ద స్టూడెంట్స్ ఫెయిల్డ్, ఇక్కడ కూడా ఒక మెయిన్ క్లాజ్ ఉంది, సబ్జెక్టు వెర్బ్. ద స్టూడెంట్ సబ్జెక్టు, ఫెయిల్ అంటే వెర్బ్. ఈ 2 మెయిన్ క్లాజు మళ్ళీ బట్ అనేటువంటి ఒక కోఆర్డినేట్ కంజంక్షన్ చేత కలపబడ్డాయి. సో ద టీచర్ టాట్ వెరీ వెల్ బట్ ద స్టూడెంట్స్ ఫెయిల్డ్. నెక్స్ట్, పే ద ఫీ ఆర్ యూ విల్ నాట్ బి అలౌడ్ ఫర్ ది టెస్ట్. పే ద ఫీ మీన్స్ హియర్ ఇట్ ఈస్ ఆల్సో ఇంపరేటివ్ సెంటెన్స్. యూ పే ద ఫీ అని, యూ పే ద ఫీ, వన్ సెంటెన్స్. యూ విల్ నాట్ బి అలౌడ్ ఫర్ ది టెస్ట్, అనదర్ సెంటెన్స్. సో ఈ 2 కూడా 2 మెయిన్ క్లాసెస్ ఉన్నాయి. ఈ 2 కూడా మెయిన్ క్లాసెస్ ఆర్ అనేటువంటి ఒక కోఆర్డినేట్ కంజంక్షన్ చేత కలపబడింది. చూడండి, పే ద ఫీ ఆర్ యూ విల్ నాట్ బి అలౌడ్ ఫర్ ద టెస్ట్. నెక్స్ట్, కమ్ ఆన్ టైమ్. సారీ,
కమ్ ఆన్ టైమ్ మీన్స్ యూ కమ్ ఆన్ టైమ్ ఆర్ యూ మస్ట్ కమ్ ఆన్ టైమ్. ఇక్కడ ఇది కూడా ఇంప్లైడ్ సెంటెన్స్, ఇది కూడా సబ్జెక్ట్ ఇంప్లైడ్ హియర్. యూ కమ్ ఆన్ టైమ్, అదర్వైజ్ యూ విల్ నాట్ బీ అలౌడ్ ఇన్ ద ఎగ్జామ్ హాల్. యూ విల్ నాట్ బీ అలౌడ్ ఇన్ ద ఎగ్జామ్ హాల్ ఒక మెయిన్ క్లాస్. కమ్ ఆన్ టైమ్ ఇది ఒక మెయిన్ క్లాస్ కంబైన్డ్ విత్ అదర్వైజ్ అనేటువంటి ఒక కోఆర్డినేట్ కంజంక్షన్. సో కమ్ ఆన్ టైమ్, అదర్వైజ్ యూ విల్ నాట్ బీ అలౌడ్ ఇన్ ది ఎగ్జామ్ హాల్. దట్ ఈస్ కాంపౌండ్ సెంటెన్స్. షీ హ్యాస్ ఎ కార్. ఇక్కడ చూడండి, షీ హ్యాస్ ఎ కార్. షీ గోస్ టు కాలేజ్ ఆన్ ఫుట్. ఈ రెండు మెయిన్ క్లాసెస్ మనం ఏం చేస్తాం, ఎట్ అనేటువంటి దాంతో కంబైన్ చేస్తాం. షీ హ్యాస్ ఎ కార్, షీ సబ్జెక్ట్ హ్యాజ్ అనేటి వెర్బ్ ఉంది ఇక్కడ. ఇట్ గివ్స్ మీనింగ్ ఆఫ్ ఇట్స్ ఓన్. షీ హ్యాజ్ ఎ కార్ ఎట్ షీ గోస్ టు కాలేజ్ ఆన్ ఫుట్. కాలినడకనే వెళ్తుంది ఆమె, కారు ఉన్నా సరే. హీ డిడ్ నాట్ గెట్ టికెట్. హీ డిడ్ నాట్ గెట్ టికెట్, హీ సబ్జెక్ట్ డిడ్ నాట్ గెట్, ఇక్కడ గెట్ అనేటువంటి వెర్బ్ ఉంది. హిజ్ జర్నీ వాజ్ క్యాన్సల్డ్. హిజ్ జర్నీ, హిజ్ అనేటువంటిది ఒక సబ్జెక్ట్ తీసుకున్నాం. హిజ్ జర్నీ వాజ్ అనేటువంటి ఇక్కడ క్యాన్సల్డ్ అనేటువంటి వెర్బ్ తీసుకున్నాం. సో ఇది హిజ్ జర్నీ వాజ్ క్యాన్సల్డ్, ఏ కంప్లీట్, ఇట్ గివ్స్ ఏ కంప్లీట్ సెన్స్. హీ డిడ్ నాట్ గెట్ టికెట్, it also gives a complete sense. Two main clauses are combined with so. So he did not get ticket, so his journey was cancelled. Next, you came early, or else you would have missed the train. You came early, you మీరు త్వరగా వచ్చారు, అలా కాని పక్షంలో ట్రైన్ మిస్ అయి ఉండేవారు అని చెప్పడానికి యూ కేమ్ ఎర్లీ, ఇట్ ఈస్ సెంటెన్స్, ఏ మెయిన్ క్లాస్. You would have missed the train, another main class, combined with or else. So this is one compound sentence. The Prime Minister was attending the conference, one main class. The Prime Minister subject, attending here, attending the conference. Next, all the security was on alert. Security అంతా కూడా అలర్ట్గా ఉంది, అదో మెయిన్ క్లాస్. ఈ రెండు కూడా దేర్ ఫోర్ అనేటువంటి కోఆర్డినేట్ కంజంక్షన్ చేత కలపబడ్డాయి. ద ప్రైమ్ మినిస్టర్ వాజ్ అటెండింగ్ ద కాన్ఫరెన్స్, దేర్ ఫోర్ ఆల్ ద సెక్యూరిటీ వాజ్ ఆన్ అలర్ట్. ద బేబీ సా హెర్ మదర్. ఇక్కడ ఒక బేబీ సబ్జెక్ట్ ఉంది, సా అనేటువంటి ఒక వెర్బ్, ఇది కూడా కంప్లీట్ సెన్స్ ఇస్తుంది. ద బేబీ సా హెర్ మదర్. స్టాప్డ్ క్రయింగ్. హూ స్టాప్డ్ క్రయింగ్ హియర్? ద బేబీ స్టాప్డ్ క్రయింగ్ అని అర్థం. ద బేబీ స్టాప్డ్ క్రయింగ్, one main class. The baby saw her mother, another main class. Here in combining with the and at once, the baby saw her mother and at once stopped crying. ఆ విధంగా కాంపౌండ్ సెంటెన్స్ ఏర్పడింది. నెక్స్ట్, ప్రిపేర్ వెల్. మళ్ళీ ఇక్కడ కూడా ఇంప్లైడ్ సెంటెన్స్, ఇంపరేటివ్. యూ ప్రిపేర్ వెల్ అని అర్థం. యూ ప్రిపేర్ వెల్ అని ఇక్కడ అర్థం వస్తుంది. ప్రిపేర్ వెల్ అండ్ దెన్ యూ కెన్ సక్సీడ్ ఇన్ ది ఎగ్జామ్. యూ కెన్ సక్సీడ్ ఇన్ ది ఎగ్జామ్ అనేది ఒక మెయిన్ క్లాజ్. ప్రిపేర్ వెల్ అంటే యూ ప్రిపేర్ వెల్ అని ఒక మెయిన్ క్లాస్. ఈ రెండు అండ్ దెన్తో కలపబడ్డాయి. ప్రిపేర్ వెల్ అండ్ దెన్ యూ కెన్ సక్సీడ్ ఇన్ ది ఎగ్జామ్. మేరీ వాజ్ ఎ పువర్ ఉమెన్, హౌఎవర్ షీ డొనేటెడ్ ఫర్ ద లయన్స్ క్లబ్. In this sentence also you see there are two main clauses combined with however, a coordinating conjunction. Thus all these main clauses are combined with coordinating conjunctions are made into compound sentences. So what is a compound sentence? A compound sentence is that in which there are two main clauses. There are two main clauses and these main clauses are combined with coordinating conjunctions. They are combined with the coordinating conjunctions. You don't find any subordinate conjunction in main clause. Look here, for easy remembering, fan boys, you remember, and in addition to that you have to remember the other. See here, hence, at once and then however, ఈ వాక్య పదాలు కూడా కోఆర్డినేట్ కనెక్షన్ వస్తున్నాయి, ఇవి గుర్తుపెట్టుకోవాలి. అయితే కాంపౌండ్ అండ్ కాంపౌండ్ కాంప్లెక్స్ సెంటెన్స్. వాట్ ఈజ్ ఏ కాంపౌండ్ సెంటెన్స్ మీకు అర్థమైంది ఇప్పుడు. సో లెట్ us లెర్న్ అబౌట్ కాంపౌండ్ కాంప్లెక్స్ సెంటెన్స్.
Compound complex sentence is nothing but there may be one compound sentence and one complex sentence. Ante two main clauses will be combined with one coordinating sentence, coordinating conjunction. In addition to that, there may be one main clause combined with a subordinate conjunction. That is called కాంపౌండ్ కాంప్లెక్స్ సెంటెన్స్. ఇంతవరకు మీకు ఏం చెప్పాను, కాంపౌండ్ సెంటెన్స్ గురించి చెప్పాను అనమాట. కాంపౌండ్ అంటే ఏం తెలుసుకున్నాం మనం, ఇంకోసారి తెలియజేస్తున్నాను మీకు. కాంపౌండ్ సెంటెన్స్ అంటే రెండు పూర్తి అర్థాన్ని ఇచ్చేటువంటి వాక్యాలని కోఆర్డినేటింగ్ కంజంక్షన్ చేత కలపబడేదే కాంపౌండ్ సెంటెన్స్ అన్నమాట. ఈ కాంపౌండ్ సెంటెన్స్లో కొన్నిసార్లు సబ్జెక్టు లోపిస్తుంది, అక్కడ సబ్జెక్ట్ కనబడదు. ఇట్ ఈజ్ ఇంప్లాయిడ్ అన్న, అందుకే ఇంప్లాయిడ్ అంటే ఇంపరేటివ్ సెంటెన్స్ ఉన్నాయనుకోండి, ఈ ఇంపరేటివ్ సెంటెన్స్లో సబ్జెక్ట్ కనబడదు అన్నమాట. ఉదాహరణకి ఇక్కడ చూడండి, పే ద ఫీ, కమ్ ఆన్ టైమ్, అలాగే ప్రిపేర్ వెల్ ఉన్నాయి కదా, ఇవి ఇంప్లాయిడ్ సబ్జెక్ట్స్ ఉన్నాయన్నమాట వీటిలో. అవుట్ ఆఫ్ మై 30 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఇన్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్, I would like to make you have confidence that these such types of sentences are most important in TET and DSC. ఇవి టెట్ అండ్ డిఎస్సి చాలా ముఖ్యమైనటువంటివి. ఏదో స్కూల్ అసిస్టెంట్, రిటైర్డ్ స్కూల్ అసిస్టెంట్ ఇన్ ఇంగ్లీష్ నేను మీకు చెప్పబోయేది అంటే కాంపౌండ్ సెంటెన్సెస్, కాంప్లెక్స్ సెంటెన్సెస్, అలాగే సింపుల్ సెంటెన్స్. సింపుల్ సెంటెన్స్ అంటే ఏమీ లేదు, ఒక సబ్జెక్టు వెర్బ్ ఉండి అర్థాన్ని ఇస్తే అది సింపుల్ సెంటెన్స్. గుర్తుపెట్టడానికి కొన్ని ఓయింగ్ టు కానీ, ఆన్ అకౌంట్ ఆఫ్ కానీ, ఇన్ అడిషన్ టు కానీ, ఈ విధంగా వాక్యాలు కొన్ని వస్తుంటాయి. అవి వేరేగా మనం తెలుసుకోవచ్చు, లేదా కాంపౌండ్ సెంటెన్స్లో ఇందులోనే ఇంకా టైం ఉంటే చేస్తాను. ఇప్పుడు కాంపౌండ్ కాంప్లెక్స్ సెంటెన్స్ గురించి తెలుసుకుందాం. నౌ లుక్ హియర్, వీఆర్ డిస్కసింగ్ కాంపౌండ్ కాంప్లెక్స్ సెంటెన్సెస్. అప్ టు నౌ వీ డిస్కస్డ్ వాట్ ఏ కాంపౌండ్ క్లాజ్ ఈజ్. Hereafter, we are discussing compound complex. In compound and complex sentence, at least there may be two main clauses and one or more than one subordinate conjunctions. That means there may be coordinate conjunctions as well as subordinate conjunctions. Let us see. ఇందులో కాంపౌండ్ కాంప్లెక్స్ అంటే ఏం చెప్పానండి, కనీసం రెండు మెయిన్ క్లాజులు ఉంటాయి. రెండు మెయిన్ క్లాజులు ఉండి ఒక్క సబార్డినేట్ క్లాజ్ అయినా ఉన్నటువంటి ఈ వాక్యాన్ని కాంపౌండ్ కాంప్లెక్స్ సెంటెన్స్ అంటారు. ఇందులో కోఆర్డినేటింగ్ కంజంక్షన్స్ ఉంటాయి, అలాగే సబార్డినేటింగ్ కంజంక్షన్స్ కూడా ఉంటాయి. ఇందులో కనీసం 3 ఫైనైట్ వెర్బ్స్ ఉంటాయి. అంటే కాంపౌండ్ సెంటెన్స్లో ఉండేటువంటి రెండు మెయిన్ క్లాజుల యొక్క 2 ఫైనైట్ వెర్బ్స్, అలాగే కాంప్లెక్స్ సెంటెన్స్లో ఉండేటువంటి ఒక ఫైనైట్ వెర్బ్. అందులో ఉండేటువంటి 2 ఫైనైట్ వెర్బ్స్, రెండు మెయిన్ క్లాజులు ఉండేటువంటి 2 ఫైనైట్ వెర్బ్స్, అలాగే కాంప్లెక్స్ సెంటెన్స్లో ఉండేటువంటి ఒక ఫైనైట్ వెర్బ్ కలిపి మొత్తం 3 ఫైనైట్ వెర్బ్స్ ఉంటాయి. దీన్ని కాంపౌండ్ కాంప్లెక్స్ అంటారు. ఉదాహరణ ద్వారా మీకు తెలుస్తుందని చెప్పేసి మ్యాటర్ కూడా రాశాను, వాక్యాలు కూడా మీకు రెడ్డింగ్లో ఉన్నాయి, చూసుకోండి. గోపి మస్ట్ బి ఎట్ వర్క్ ఎర్లీ టుడే బికాస్ దేర్ ఈజ్ అన్ ఇంపార్టెంట్ మీటింగ్ బట్ హీ ఈజ్ ఫీలింగ్ సిక్. ఇది ఒక వాక్యం. ఇందులో మీకు కాంపౌండ్ సెంటెన్స్ ఉంటాయి, మెయిన్ క్లాజులు ఉన్నాయి, సబార్డినేట్ క్లాజ్ కూడా ఉంది. జాగ్రత్తగా గమనించండి. గోపి మస్ట్ బీ ఎట్ వర్క్ ఎర్లీ టుడే. ఈవేళ గోపి పని సిద్ధంగా ఉండాలి, ఈ వర్క్ చేయడానికి సిద్ధంగా ఉండాలి. బికాస్ ఎందుచేతనంటే దేర్ ఈజ్ అన్ ఇంపార్టెంట్ మీటింగ్, ముఖ్యమైనటువంటి మీటింగ్ ఉంది. బట్ కానీ హీ ఈజ్ ఫీలింగ్ సిక్, కానీ అతను అనారోగ్యంగా ఉన్నాడు. అతను వర్క్కి సిద్ధంగా ఉండాలి కానీ అతను అనారోగ్యంగా ఉన్నాడు. ఇందులో 2 మెయిన్ క్లాజ్ ఎలాగ వస్తున్నాయి చూడండి. గోపి మస్ట్ బీ ఎట్ వర్క్ ఎర్లీ టుడే, ఒక మెయిన్ క్లాజ్ ఉందండి, పూర్తి అర్థాన్ని ఇస్తుంది. ఇట్ గివ్స్ ఫుల్ మీనింగ్, కంప్లీట్ మీనింగ్ ఆఫ్ ఇట్స్ ఓన్. గోపి మస్ట్ బీ ఎట్ వర్క్ ఎర్లీ టుడే.
నెక్స్ట్ he is feeling sick. Who is feeling sick? Gopi is feeling sick. Gopi is feeling sick. అదొక మెయిన్ క్లాజ్. మెయిన్ క్లాజెస్ హియర్ కనెక్టెడ్ విత్ కోఆర్డినేటింగ్ కంజంక్షన్. బట్ అనేటువంటిది కోఆర్డినేటింగ్ కంజంక్షన్. అలాగే ఈ పార్ట్ చూడండి. బికాజ్ దేర్ ఈజ్ అన్ ఇంపార్టెంట్ మీటింగ్. ఈ బికాస్ తోటి ఉన్నటువంటిది సబార్డినేటింగ్ కంజంక్షన్. దిస్ పార్ట్ డిపెండ్స్ ఆన్ దిస్ పార్ట్ ఇన్ ద సేమ్ సెంటెన్స్. బికాస్తో ఉన్నటువంటి ఇది సబార్డినేట్ కంజంక్షన్. దిస్ ఈజ్ ఆల్ సబార్డినేట్ క్లాస్. సబార్డినేట్ క్లాస్. బికాస్ దేర్ ఈజ్ అన్ ఇంపార్టెంట్ మీటింగ్. దిస్ ఈజ్ సబార్డినేట్ clause. And there are two main clauses. You can find two main clauses. రెండు మెయిన్ క్లాస్ కనబడుతున్నాయి ఇక్కడ. గోపి మస్ట్ బి ఎట్ వర్క్ ఎర్లీ టుడే ఒక మెయిన్ క్లాస్. హీ ఈజ్ ఫీలింగ్ సిక్. హూ ఈజ్ ఫీలింగ్? గోపి ఈజ్ ఫీలింగ్ సిక్. ఇట్ ఆల్సో గివ్స్ మీనింగ్ ఆఫ్ ఇట్స్ ఓన్ వితౌట్ డిపెండింగ్ ఆన్ ద అదర్ పార్ట్ ఆఫ్ ది సేమ్ సెంటెన్స్. ఈ వాక్యంలో ఉన్నటువంటి మిగిలిన భాగం మీద ఆధారపడకుండా ఈ రెండు కూడా ఇండిపెండెంట్గా ఉన్నాయి. వీ కాల్ దెమ్ ఇండిపెండెంట్ క్లాజెస్. వాట్ వీ కాల్? Independent clauses or principal clauses, main clauses or main clauses. ఈ రెండు మెయిన్ క్లాజెస్ కూడా బికాజ్ దేర్ ఈజ్ అన్ ఇంపార్టెంట్ మీటింగ్ అనేటువంటి ఒక సబార్డినేట్ కంజంక్షన్. దీన్ని ఏమంటాం? సబ్ఆర్డినేటింగ్. ఈ సబార్డినేటింగ్ కంజంక్షన్ తోటి ఇవన్నీ కలపబడ్డాయి కాబట్టి ఇన్ దిస్ సెంటెన్స్ యూ కెన్ ఫైండ్ టూ మెయిన్ క్లాజెస్ and one subordinate clause. That is why we call it compound complex sentence. If it is a completely compound sentence, you don't find subordinate clauses. You can find only coordinating with only main clauses connected with coordinating conjunctions. Whereas you have found here subordinate conjunction also in this sentence. That means there is complex sentence also. Compound complex. We call it compound complex. ఇలా రెండో వాక్యం చూడండి. I love to play on the swings at lunch, but today I could not because the playground was wet. ఈవేళ నేను లంచ్ టైంకి ఊయలు ఊగుదాం అనుకున్నాను కానీ ఊగలేదు. ఎందుచేతనంటే కారణం, రీజన్ ఈజ్ గివెన్ హియర్. బికాజ్ ద ప్లే గ్రౌండ్ వాజ్ వెట్. రీజన్ ఈజ్ గివెన్. In this sentence also, if you meticulously observe the sentence, you can find two here main clauses. What are those main clauses? I love to play on the swings at lunch. ఇది ఒక పూర్తి అర్థాన్ని ఇస్తుంది ఈ వాక్యం. I love to play on the swings at lunch. సబ్జెక్ట్ ఉంది, వెర్బ్ కూడా ఉంది. This is called main clause. బట్ అనేటువంటి దాన్ని ఏమంటాం అనుకున్నాం? కోఆర్డినేటింగ్ కంజంక్షన్. ఫ్యాన్ బాయ్స్ మర్చిపోవద్దు. FAN ఫ్యాన్ బాయ్స్లో ఎఫ్ మీన్స్ ఫర్, ఏ మీన్స్ అండ్, ఎన్ మీన్స్ నార్, బాయ్స్ బి బట్. ఈ బట్ అనేటువంటిది కోఆర్డినేటింగ్ కంజంక్షన్. బట్ టుడే ఐ కుడ్ నాట్ మీన్స్ ఐ కుడ్ నాట్ స్వింగ్ అని అర్థం. ఐ కుడ్ నాట్ స్వింగ్ ఇది కూడా ఒక మెయిన్ క్లాస్. ఇది కూడా ఒక మెయిన్. యూ కెన్ ఫైండ్ హియర్ టూ మెయిన్ క్లాజెస్. రెండు మెయిన్ క్లాస్ కనబడుతున్నాయి. అండ్ దీస్ టూ మెయిన్ క్లాసెస్ ఆర్ కనెక్టెడ్ విత్ అగైన్ వన్ సబార్డినేట్ కంజంక్షన్. ఏంటది? బికాజ్ ది ప్లే గ్రౌండ్ వాజ్ వెట్. ద ప్లే గ్రౌండ్ వాజ్ వెట్. ఇందులో బికాజ్ అనేటువంటి సబార్డినేట్ కంజంక్షన్ ఉంది. విత్ దిస్ దీన్ని సబార్డినేట్ కంజంక్షన్ అంటారు. సబార్డినేట్ కంజంక్షన్. And this is called subordinate clause. Subordinate clause. దీని అంతటి కలిపి subordinate clause అంటారు. ఈ subordinate clause ఇది subordinate conjunction. So in this sentence also two main clauses are connected with one subordinate clause. That means you can find compound sentence as well as కాంప్లెక్స్ సెంటెన్స్. దీన్ని బట్టి మనకి ఏం తెలుస్తుంది? ఒక కాంపౌండ్ సెంటెన్స్ ఉన్నాయి, దాంతోపాటు కాంప్లెక్స్ సెంటెన్స్ కూడా ఉంది. దీన్నే కాంపౌండ్ కాంప్లెక్స్ సెంటెన్స్ అంటారు. సో డోంట్ ఫర్గెట్ దట్
there must be subordinate conjunction as well as coordinate conjunctions in compound complex, whereas in compound sentence you can find only coordinating sentences, main clauses connected with coordinating conjunctions. అలాగే చూడండి, since Radha was watching a movie, she turned her phone on silent for she disliked distractions. జాగ్రత్తగా గమనించండి. సిన్స్ రాధా వాజ్ వాచింగ్ ఏ మూవీ, రాధా మూవీ చూస్తున్న కారణం చేత, పూర్తి అవలేదు వాక్యం అది. షీ టర్న్ హెర్ ఫోన్ ఆన్ సైలెంట్. షీ టర్న్ సబ్జెక్ట్ వెర్బ్ కనబడుతుంది ఇందులో. షీ టర్న్ హెర్ ఫోన్ ఆన్ సైలెంట్, మెయిన్ క్లాస్. అలాగే ఇంకొక మెయిన్ క్లాస్ ఉంది, అది ఒక కోఆర్డినేటింగ్ కంజంక్షన్ చేత కలపబడింది. చూడండి, ఫర్ అనేటువంటి కోఆర్డినేటింగ్ కంజంక్షన్. షీ డిస్లైక్డ్ డిస్ట్రాక్షన్స్. సిన్స్ రాధా వాజ్ వాచింగ్ ఏ మూవీ, ఆమె మూవీ వాచ్ చేయడం వల్ల, గమనిస్తూ వలన ఆమె ఫోన్ చేసింది, ఫోన్ సైలెంట్ మోడ్లో పెట్టేసింది. ఫర్ ఎందుచేతనంటే షీ డిస్లైక్డ్ డిస్ట్రాక్షన్స్. Here it is also one main clause. She disliked distractions, one main clause. She turned her phone on silent, another main clause. So you can find here two main clauses and connected with one subordinate conjunction. చూడండి, since అనేటువంటిది మనకి కాంప్లెక్స్లో తెలుసుకున్నాం, లిస్ట్ కూడా ఇచ్చాం కాంప్లెక్స్లో, గమనించుకోండి. సిన్స్ రాధా వాజ్ వాచింగ్ ఏ మూవీ, సబార్డినేట్ క్లాస్. సో ఇన్ దిస్ సెంటెన్స్ ఆల్సో యూ హ్యావ్ ఫౌండ్ టూ మెయిన్ క్లాజెస్ అండ్ వన్ సబార్డినేట్ క్లాస్. ఈ వాక్యంలో కూడా మనకి రెండు మెయిన్ క్లాజులు, ఒక సబార్డినేట్ క్లాస్తో ఉన్నటువంటి వాక్యం ఉంది. దట్ ఈజ్ వై ఇట్ ఈజ్ ఆల్సో కాంపౌండ్ కాంప్లెక్స్. నెక్స్ట్, ఐ స్టేడ్ ఎట్ హోమ్ లాస్ట్ నైట్ although everyone else was out. David and Mary went to the cinema. ఇక్కడ జాగ్రత్తగా గమనించండి. I stayed at home last night gives sentence of its own meaning. It is an independent sentence. So main clause, ఒక main clause ఉంది ఇక్కడ. I stayed at home last night. డేవిడ్ అండ్ మేరీ వెంట్ టు ద సినిమా, ఇక్కడ మెయిన్ క్లాజ్ ఉంది. రెండు మెయిన్ క్లాజులు ఉన్నాయి. ఇక పోతే ఆల్దో ఎవ్రీ వన్ ఎల్స్ వాజ్ అవుట్, ప్రతి ఒక్కళ్ళు ఇంట్లో ఉండేవాళ్ళు అందరూ బయటికి వెళ్ళిపోయినప్పటికీ ఐ స్టేడ్ అట్ హోమ్ లాస్ట్ నైట్, ఇదో ఒక మెయిన్ క్లాజ్ ఉంది. డేవిడ్ అండ్ మేరీ వెంట్ టు ద సినిమా, డేవిడ్ మరి మేరీ కూడా సినిమాకి వెళ్ళారు, అదొక మెయిన్ క్లాజ్ ఉంది. ఈ రెండు కూడాను ఒక సబార్డినేట్ కంజంక్షన్ అనేటువంటి ఇంకొక క్లాస్ తోటి కలపబడ్డాయి. సో ఇట్ ఈస్ ఆల్సో కాల్డ్ కాంపౌండ్ కాంప్లెక్స్. ఈ ఆల్దో అనేటువంటిది మనం సబార్డినేట్ కంజంక్షన్ అంటాం. ఓకే, నెక్స్ట్, ద డాగ్ స్టార్టెడ్ టు బార్క్. The dog started to bark. So the cat ran away. And the rats were safe. Yes, there is no danger. ఏమైంది ఇక్కడ? The dog started to bark. కుక్క మొరగడం మొదలుపెట్టింది. కాబట్టి కుక్క మరుగుతున్న కారణం చేత పిల్లి పారిపోయింది, ran away. అలాగే ద ర్యాట్స్ వర్ సేఫ్ నౌ, పిల్లి ఉంటే ఎలుకలకు ప్రమాదం, పిల్లి లేదు అక్కడ, పిల్లి కుక్క మొరగడంతో పిల్లి పారిపోయింది. ఎలుకలు ఏమయ్యాయి? ఎలుకలు సేఫ్గా ఉన్నాయి, భద్రంగా ఉన్నాయి. ఎందుచేత? యాజ్ దెర్ ఈజ్ నో, ఇప్పుడు యాజ్ దెర్ ఈజ్ నో డేంజర్, పిల్లి లేని కారణం చేత డేంజర్ లేదు. కాబట్టి ఈ విధంగా వాక్యంలో చూడండి, ద డాగ్ స్టార్టెడ్ టు బార్క్, ఒక మెయిన్ క్లాజ్ ఉంది. ద డాగ్ స్టార్టెడ్ టు బార్క్. ద క్యాట్ ర్యాన్ అవే,
ఇంకొక మెయిన్ క్లాజ్ ఉంది. ద క్యాట్ ర్యాన్ అవే. ద ర్యాట్స్ ఆర్ సేఫ్, ఇంకొక మెయిన్ క్లాజ్ ఉంది. ఈ వాక్యంలో 3 మెయిన్ క్లాజెస్ ఉన్నాయి. యూ కెన్ ఫైండ్ ఇఫ్ యూ అబ్జర్వ్ దిస్ సెంటెన్స్ కేర్ఫుల్లీ, యూ కెన్ ఫైండ్ 3 మెయిన్ క్లాజెస్. వాట్ ఆర్ దే? ద డాగ్ స్టార్టెడ్ టు బార్క్, వన్ మెయిన్ క్లాజ్. ద క్యాట్స్ ర్యాన్ అవే, అనదర్ మెయిన్ క్లాజ్. దీస్ 2 ఆర్ కనెక్టెడ్ విత్ వన్ కోఆర్డినేటింగ్ కంజంక్షన్. దీన్ని ఏమంటామండి? సో ఈజ్ కాల్డ్ కోఆర్డినేటింగ్ కంజంక్షన్. సో నెక్స్ట్, అండ్ ద ర్యాట్స్ ఆర్ సేఫ్. అండ్ ఈజ్ ఆల్సో ఏ కోఆర్డినేటింగ్ కంజంక్షన్. ఈ విధంగా 1, 2, 3 దీస్ 3 మెయిన్ క్లాజెస్ ఆర్ కనెక్టెడ్ విత్ 2 కోఆర్డినేటింగ్ కంజంక్షన్స్ సచ్ యాజ్ సో అండ్ అండ్. సో అండ్. వేరాస్ యాజ్ దేర్ ఈజ్ నో డేంజర్లో యాజ్ అనేటువంటిది ఒక సబార్డినేట్ కంజంక్షన్. యాజ్ అనేటువంటిది ఒక సబార్డినేట్ కంజంక్షన్. ఈ విధముగా సబార్డినేట్ కంజంక్షన్, ఈ ఒక సబార్డినేట్ కంజంక్షన్ 3 మెయిన్ క్లాసెస్ చేత కలపబడింది. ఇన్ దిస్ సెంటెన్స్ 3 మెయిన్ క్లాస్ ఆర్ కనెక్టెడ్ విత్ 1 సబార్డినేట్ conjunction. We call it a compound complex. Compound complex. Here double compound is there. Double compound. Compound complex sentence. Next one. Although the weather was good and the players were ready, the match was delayed. ఇందులో చూడండి, although the weather was good. Although the weather was good and the players were ready. The players were ready అనేటువంటిది ఒక మెయిన్ క్లాజ్ ఉంది ఇక్కడ. The players were ready. The weather was good. Although the weather was good and the players were ready, the match was delayed. The match was delayed అనేటువంటి ఇంకొక మెయిన్ క్లాజ్ ఉంది ఇక్కడ. In this sentence, the players were ready ఒక మెయిన్ క్లాస్, ద మ్యాచ్ వాజ్ డిలేడ్ అనదర్ మెయిన్ క్లాస్. ఈ 2 మెయిన్ క్లాజులు ఆల్దో ది వెదర్ వాజ్ గుడ్ అనేటువంటి ఒక సబార్డినేట్ కంజంక్షన్ చేత కలపబడ్డాయి. చూసారా, దీన్ని కూడా కాంపౌండ్ కాంప్లెక్స్ అంటాం. ఇందులో ఆల్దో అనేటువంటిది సబార్డినేట్ కంజంక్షన్, అండ్ అనేటువంటిది కోఆర్డినేట్ కంజంక్షన్. Next, I woke up at 6 o'clock because I had to appear for exam, but I was too tired to get out of bed. I woke up at 6 o'clock. నేను 6 గంటలకు లేచాను. Because I had to appear for exam. ఇంకేదంటే నేను ఎగ్జామినేషన్కి ప్రిపేర్ అవ్వాలి, రెడీ సిద్ధం అవ్వాలి. బట్ I was too tired to get out of bed. కానీ మంచం మీద నుంచి లేవలేకపోయినంత నీరసం అయిపోయాను. ఇందులో చూడండి, ఐ వోక్ అప్ ఎట్ 6 o'clock. 6 గంటలు లేచాను పూర్తి అర్థం ఇస్తుంది. ఇట్ గివ్స్ కంప్లీట్ సెంటెన్స్ మీనింగ్ ఆఫ్ ఇట్స్ ఓన్. ఇండిపెండెంట్ క్లాస్. వీ కాల్ ఇట్ మెయిన్ క్లాస్. వాట్ వీ కాల్ మెయిన్ క్లాస్ ఆర్ ఇండిపెండెంట్ క్లాస్ ఆర్ ప్రిన్సిపల్ క్లాస్. నెక్స్ట్, I was too tired to get out of bed. I was too tired. I was too tired to get out of bed. ఇందులో ఇది ఒక మెయిన్ క్లాస్. సో మెయిన్ క్లాస్ 2, మెయిన్ క్లాస్ 1, మెయిన్ క్లాస్ 2. I had to appear for exam because I had to appear for exam. నేను ఎగ్జామినేషన్కి అపియర్ అవ్వాలి కాబట్టి నేను ఎన్ని గంటలు లేచాను? 6 గంటలు లేచాను. ఇందులో బికాజ్ అనేటువంటిది సబార్డినేట్ కంజంక్షన్తో ఉన్నటువంటి సబార్డినేట్ క్లాస్ అంటారు. ఇదంతా కూడా సబార్డినేట్ క్లాస్. బికాజ్ ఐ హ్యాడ్ టు అపియర్ ఫర్ ఎగ్జామ్. నెక్స్ట్, బట్ అనేటువంటి కోఆర్డినేట్ కంజంక్షన్తో కంటిన్యూ అవుతుంది మెయిన్ క్లాజ్, రెండవ మెయిన్ క్లాజ్. ఈ విధంగా ఈ వాక్యంలో 2 మెయిన్ క్లాజులు ఒక సబార్డినేట్ క్లాజ్ చేత
కలవబడ్డాయి. ఇన్ దిస్ సెంటెన్స్ టూ మెయిన్ క్లాజెస్ ఆర్ కంబైన్డ్ విత్ వన్ సబార్డినేట్ కంజంక్షన్ subordinate clause and we call it compound complex. Next, although the trip to the Nagarjuna Dam was still months away, the students were excited and the teacher was busy organizing everything. ఈ వాక్యం గమనించండి. Although the trip to the Nagarjuna Dam was still months away, నాగార్జున డ్యామ్ సాగర్ డ్యామ్కి వాళ్ళు ఓ ట్రిప్ పెట్టుకున్నారు. ఇంకా కొన్ని నెలలు ఉంది, టైం ఉంది ట్రిప్ వెళ్ళడానికి. అయితే ద స్టూడెంట్స్ వర్ ఎక్సైటెడ్, ఆతృతగా ఉన్నారు, ఇప్పుడు వెళ్దాం అన్నట్టు. ద స్టూడెంట్స్ వర్ ఎక్సైటెడ్, వన్ మెయిన్ క్లాజ్ ఉంది ఇక్కడ. స్టూడెంట్స్ వర్ ఎక్సైటెడ్. తర్వాత ఇంకొక మెయిన్ క్లాజు ఒక కోఆర్డినేట్ కండిషన్ కంటిన్యూ అవుతుంది. ద టీచర్ వాజ్ బిజీ ఆర్గనైజింగ్ ఎవ్రీథింగ్. ఈ ట్రిప్కి వెళ్ళడానికి అన్నీ సిద్ధం చేసుకుంటున్నారు. ఒక ఉపాధ్యాయుడు సిద్ధం చేసుకుంటున్నాడు. ద టీచర్ వాజ్ బిజీ ఆర్గనైజింగ్ ఎవ్రీథింగ్. ఇది ఒక మెయిన్ క్లాజ్ ఉంది. ఇన్ దిస్ వే దిస్ సెంటెన్స్ హ్యాస్ టూ మెయిన్ క్లాజెస్ connected with or combined with one subordinate clause. Although the trip to the Nagarjuna Dam was still months away, ఇంకా ఉన్నప్పటికీ కొన్ని నెలలు, ఇంకా డ్యామ్ వెళ్ళడానికి, ట్రిప్కి వెళ్ళడానికి ఇంకా కొన్ని నెలలు ఉన్నప్పటికీ అనేటువంటి వాక్యం పూర్తి అవ్వలేదు. సో సబార్డినేట్ కంజంక్షన్, వీ కాల్ ఇట్ ఏ సబార్డినేట్ కంజంక్షన్, అండ్ దిస్ సబార్డినేట్ క్లాస్ ఈజ్ కనెక్టెడ్ విత్ టూ మెయిన్ క్లాజెస్. ఇన్ దిస్ సెంటెన్స్ also you can find compound complex. I deem it most important for TET and DSC. మీకు బాగా తెలుసుకుంటున్నారు అనుకుంటున్నాను. సో ఇఫ్ యూ డీమ్ ఇట్ ఇంపార్టెంట్, ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఇన్ కేస్ if you have any doubt, you can put in comment box. I think that I have explained to my knowledge, to the best of my knowledge. Thank you all.